హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. నిన్న 18వ తారీఖు 3వ నెల 2026 నిన్ననే నేను ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకున్నాను. ఈరోజు ఉగాది. నేను మొట్టమొదటిసారిగా ఈ ఉగాది తొలి రోజు ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత నేను మొట్టమొదటిగా మాట్లాడే మాట, స్వాతి నక్షత్రం తులారాశిలో మీరు జన్మించారా, ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం మీకు మంచి జరగబోతుంది. నిజంగానండి, హరహర మహాదేవ శంభో శంకర. నిజంగా మీకు ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలుగుగాక. స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టినటువంటి వాడు ప్రపంచంలో ఎక్కడున్న ఒక్కసారి నన్ను సంప్రదించండి, నేను మీకు మంచి చేస్తాను. అదేవిధంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ స్వాతి నక్షత్రం తులారాశి వారికి ఉద్యోగ అవకాశాలు, వివాహాలు జరుగుతాయి. మంచి ఆరోగ్య స్థితిగతులు, ఆర్థికంగా నిలదొక్కుంటారు, వ్యాపారంలో ముందంజలో ఉంటారు. అసలు మీకు కానిదంటూ ఏది లేదండి, అన్నీ జరుగుతాయి, మంచి జరుగుతుంది. నేను ఒకటే కోరుకుంటున్నాను, మన పేరే మనకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి గొప్ప వరం. ఆ పేరు 270 డిగ్రీస్లో ప్రోగ్రామ్ చేసుకోండి, మీ జాతక స్థితిగతులను పరిశీలన చేసుకోండి. ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా మీకు ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలగాలని కూడా నేను 12 జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం ద్వారా మీకు మంచి మాట చెప్తున్నాను. మీకు మంచి జరుగుగాక. ఓం నమ శివాయ.